హైదరాబాద్లో ఆటోమేటిక్ స్మార్ట్ పార్కింగ్ సేవలు ఇవాల్టి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. కేబీఆర్ పార్క్ దగ్గర జీహెచ్ఎంసీ నిర్మించిన మొదటి ఆటోమేటిక్ స్మార్ట్ పార్కింగ్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో కాసేపట్లోనే అధికారికంగా దీన్ని ప్రారంభించడానికి జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. నవనిర్మాణ్ ప్రైవేట్ సంస్థ ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని రూపొందించింది. పార్క్లో వాకింగ్ వచ్చే వారికి పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వాళ్ళంతా రోడ్లపైనే వాహనాలను నిలిపేస్తూ ఉన్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా జూబ్లీ చెక్పోస్ట్కి సమీపంలో 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ని ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ స్మార్ట్ పార్కింగ్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఈ రోజు నుంచి కేబీఆర్ పార్క్ దగ్గర ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒకేసారి చూసుకుని మాత్రం 72 కార్ల వరకు కూడా పార్కింగ్ చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క లిఫ్ట్లో చూసుకుని మాత్రం 12 కార్లు పడతాయి. ఆ విధంగా 6 లిఫ్ట్లు ఉంటాయి. మొత్తం 72 కార్లను ఒకేసారి పార్కింగ్ చేసే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. గత 4 నెలల నుంచి కూడా ఇక్కడ ట్రయల్ రన్ చేస్తున్నారు. మొత్తం కూడా అంటే 4 నెలల నుంచి కూడా కార్లను ఇక్కడ పార్కింగ్ చేస్తూ ట్రయల్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి మాత్రం అధికారికంగా జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. నవనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో మాత్రం 405 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ పార్కింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అంటే ఒకేసారి 72 కార్లను పార్కింగ్ చేసే విధంగా మాత్రం అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ 2 వీలర్ కూడా 20% పార్కింగ్ స్థలాన్ని మాత్రం కేటాయించారు. అదేవిధంగా 4 వీలర్స్తో పాటు 2 వీలర్స్ కూడా పార్కింగ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్థలంలో కూడా ఒక కమర్షియల్ ఒక బిల్డింగ్ను కూడా కట్టారంటే, ఎందుకంటే దీనికి జీహెచ్ఎంసీ అధికారులకు ఆదాయం వచ్చే విధంగా కమర్షియల్ బిల్డింగ్ కూడా 3 అంతస్తుల దాంట్లో కట్టిన పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్న మాత్రం కేబీఆర్ పార్క్కి వచ్చే వాకర్స్కు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే కార్ని బయట రోడ్డు మీద పార్కింగ్ చేసి వెళ్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అదేవిధంగా పార్కింగ్ సమస్యతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా చలానాలు విధించేవారని, ఒక్కొక్క నెల చూసుకుంటే మాత్రం దాదాపు 5,000 నుంచి 6,000 కూడా చలానాలు కట్టిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ సమస్య తప్పింది. ఎందుకంటే ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ వల్ల మాత్రం పార్కింగ్ సమస్య లేదు. మాకు ముందుగానే మా నెంబర్కు మెసేజ్ వస్తుంది. కార్ నెంబర్ కూడా నోటెడ్ చేసుకుంటారు. అదేవిధంగా మా ఫోన్ నెంబర్ కూడా ఒక మెసేజ్ వస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ముందుగానే కార్ను కూడా బుక్ చేసుకునే విధంగా ఒక యాప్ను కూడా అధికారులు రూపొందిస్తున్నారని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అంటున్నారు. ఇదే విధంగా అంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇక్కడైతే ఏ విధంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా నగరంలో, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దగ్గర మాత్రం ఇట్లాంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాకర్స్ అంటున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రధానమైనటువంటి నగరాల్లో అంటే నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన 30 సెంటర్లను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఆయా ప్రదేశాల్లో మాత్రం ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు మాత్రం అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ రోజు నుంచి చూసుకుంటే మాత్రం కేబీఆర్ పార్క్ దగ్గర ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అందుబాటులోకి రానుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.